రాజిరెడ్డి, నీ కూతురు ఇంటికి వచ్చేసిందని సంబరపడుతున్నావా? ఇప్పుడు కూడా నేనే గెలిచాను. ఎందుకంటే నీ గౌరవం, పరువు, ప్రతిష్ట అన్ని మంటలు కలిసిపోయాయి. రాజిరెడ్డి కూతురు పెళ్లి పీటల పైన ఆగిపోయిందంటే ఎంత అవమానం! అన్న పెళ్ళాన్ని ఎత్తుపోతుంటే కాజు దొరుకుతున్నారా? పెళ్లి చేసుకున్నోడిని నరిగి పారేస్తా. చెత్త నా కొడక, నేనున్న నా పిల్లని కాపాడుకున్నాడు కదా నీ అబ్బా. ఏ సుబ్బి, పెళ్లి జరగకపోతే చెప్పుతూ కొట్టు. ఏ రాజిరెడ్డి, నీ కూతురు ఉంటే నా కోడలిగా ఉంటుంది, లేకపోతే విధవాగా ఉంటుంది. రాజీ రాజీ అని ఎంటబడినావు. ఇప్పుడు చూడు, పిల్ల పేన మీదకి వచ్చినది. ఈ పెండ్లొద్దురా, నేను ముందే చెప్పినాను. నా మాట ఇంటివా? ఆడిని తప్పయ్యే కుక్క తెచ్చినా కట్టుకుంటానన్నాదిరా నా మనవరాలు. అవును నాన్న, వాళ్ళు మన విరోధులని సంబంధం వద్దన్నాను. నువ్వు అలా బాధపడుకున్నా. ఇప్పుడు చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను. వాళ్ళేం తెచ్చారు లే అయ్యా, దొంగ దెబ్బతీసి మర్చిపోయినా నా కొడుకులు. ఈసారి రాని నరికి పోగులు పెడతా. ఇంక దీనికి ఒక్కటే దారి, ఈ ముహూర్తానికే పెండ్లి జరిగిపోవాలా? నువ్వు అనయ్యా, మన బిడ్డను కట్టుకోవడానికి సీమ పిల్లకాయలు 100 మంది ఉన్నారు. అవునన్నా, మన రామరెడ్డి గారు అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తాడన్నా. నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడన్నా. పెళ్లికి వచ్చినాడన్నా. మన వెంకరెడ్డి గారి అబ్బాయి ఉండే కదా ఉండదన్నా. హైదరాబాద్ లో ప్లాన్ కూడా ఉండదన్నా. మన మల్రెడ్డి గారి అబ్బాయి కూడా ఇదే ఉంటాడన్నా. డాక్టర్ అన్నా. మన అంజిరెడ్డి గారు ఆర్య, ఇట్టారా? ఏమబ్బా, నా కూతుర్ని పెండ్లి చేసుకుంటావా? చేసుకుంటా సార్. హలో అజయ్, గీతకి పెళ్ళైపోయిందిరా. ఏ చెత్తన కొడుక, ఆడ పెళ్ళైపోయినది. ఇక్కడ ఏం చేస్తుండవరా నువ్వు? ఓ, ఫోటో చూస్తుండవరా? నాకు గీత కావాలా. పిచ్చి కని పెట్టిందరా నీకు? గీత కావాలా. గీత 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 కావాలా? ఇంట్లోంచి ఎట్టా ఎత్తుకురమంటారా దాన్ని? కరాగ్రే వస్తే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవిందో ప్రభాతో కరదర్శనం. హరే రామ 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 హరే హరే. నాయనా, ఒరే నాయనా, ఏందమ్మా? గీత కనపట్లేదురా. అంతా ఎతికిరాను. రేయ్ తిక్కిరెడ్డి, అయ్యా ఒక నిమిషం చెప్పేది చేసింది గీతం తీసుకొస్తా అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకుంటా. ప్లీజ్ ఒక్క నిమిషం వదలరా. నేనే కావాలని గీతం పెళ్లి చేసుకుంది, లేదంటే మీ మామ ఎవరికి నిచ్చి కట్టబెట్టేసేటట్టున్నాడు. పైగా ఈవిడ ఎమోషన్ ఏ కుక్కనైనా పెళ్లి చేసుకుంటారని స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ కుక్కను నేను అయ్యాను. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇవాళ గీత నీకు అప్పచెప్పగలుగుతున్నాను. లేదంటే ఈ పాటికి ఏ అత్తోరింట్లోనే ఉండేది. నువ్వు నన్ను అనవసరం కొట్టావు. సారీరా. ఓకేలేరా, మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఇక్కడ ఉంటే చాలా డేంజర్. మీరు అసలు ఇండియాలోనే ఉండదు, యూఎస్కి వెళ్ళిపోండి. అక్కడ శాంతి దగ్గర పాస్పోర్ట్స్, టికెట్స్ రెడీగా ఉన్నాయి. మీరు హైదరాబాద్కి వెళ్ళిపోయిన వెంటనే ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోండి. మీరు అక్కడే కొనాలి ఉండండి, అన్ని సర్దుకుంటాయి. మిగిలిందంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకురా. సారీ ఆర్య, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. అదంతా సరే, తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే చాలా డేంజర్. వెళ్ళండి. స్టేషన్ కాదు, ఇటు త్వరగా. నాయనా, గీత కనపడటం లేదు. ఏడకి పోయినాదో తెలియదు. నీకేమన్నా తెలిస్తే మీ మామ ఈ నెంబర్కి ఫోన్ చేయమన్నాడు ఆయన.
రాని బావా. హలో మావయ్య, గీత పాల్గట్ స్టేషన్లో ఉందట. Shit! అజయ్! అజయ్! ఆగండి! ఆగండి! ఏయ్, దిగండి! ఆగండి! ఏయ్, ఆగండి! ఏం చేస్తారు మీరంతా? మీకు పిచ్చా? నేను ఎవరుకున్నారు? నా ఫ్రెండ్ అజయ్. అసలు గేట్ ఇక్కడ ఉందని చెప్పిందే తను కొడతారండి. ఎవరైనా తెలుసుకోరా? గేట్ దిగండి. మాయా, నా ఫ్రెండ్ అజయ్ మాయా. యాక్చువల్లీ గీత స్టేషన్ ఉందని చెప్పింది తను. సడన్ గా నా పెళ్ళైందని ఫోన్ చేస్తే నన్ను చూసి వెళ్తాను వచ్చాడు. చూడండి మాయా, కొంచెం ఏం జరుగుండేదో. క్షమించయ్యా, నేను వచ్చేసరికి వీళ్ళు చనువుగా ఉండారని తప్పుగా అర్థం చేసుకున్నాయా. అరే, మీరు వచ్చేంత వరకు గీతను మాటల్లో పెట్టమని చెప్పిందే నేను. ఏంటి గిరెడ్డి నువ్వు? అజయ్ సారీ రాజయ్. మన్నించప్పా, తప్పైపోయినది. బిడ్డ కనిపించకపోయేసరికి కంగారైనాం. ఏందమ్మా ఇది? నీ వల్ల ఎంత సమస్య అయినాదో చూసినావా? మామయ్య, పాపం గీత మాత్రం ఏం చేస్తాయి? తనకి ఇష్టం లేదో అడగకుండానే పెళ్లి చేశారు. అందుకే అడ్జస్ట్ కాలాగా వెళ్ళిపోయి ఉంటది. ఏముంది, కొంచెంగా సర్దుకుంటది. ఏం గీత? ఏదో జరిగిపోయినది. సీమ కోపాన్ని చూసినావు కదా, మా ఇంటికి రా. సీమ మర్యాదలు కూడా చూద్దువు గాని. అవునరా, మామయ్య చాలా మంచోడు. ఇక్కడ మర్యాదలు అలానే ఉండవు. నువ్వు చూస్తావు కదా? అయ్యా, భలే ఉంటాయి. చూశారయ్యా అల్లుడు గారు చిన్నమ్మని ఇలా ఎన్కేసుకొస్తున్నాడు. నా అల్లుడు బంగారం. టైంకి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయిందిరా. అసలు నాకేం చేయాలో అర్థం కాలేదు. నువ్వే కనుక టైంకి రాకపోయి. మేము అసలు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు వీళ్ళకెలా తెలిసింది? నేనే చెప్పాను రా. అజయ్, జాగ్రత్త. అవునరా, లవర్నైతే ఈజీగా సాక్రిఫైస్ చేయగలిగాను, కానీ వైఫ్ని సాక్రిఫైస్ చేయాలంటే మనసు రాలేదు. గీత వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోయాను. అప్పుడు ఏం చేయలేదు తెలియక టక్మని మామకి ఫోన్ చేసి చెప్పేశాను. సారీ రా, ఇంకెప్పుడు అలా జరగదు. ప్రామిస్, ఐ స్వేర్. ఓకేనా? అమ్మా, అబ్బా, థ్యాంక్స్ రా బాబు, నువ్వు ఒప్పుకున్నావు. నాకు అది చాలు. అయినా మన రాంగ్ ప్లానింగ్. ఇప్పుడు గీత ఒక్కతే ఊరు వెళ్ళిపోయింది అనుకో, మామకి డౌట్ వస్తుంది కదా. మీరు ఎక్కడున్నా అప్పుడు మీరు ఎక్కడున్నా పట్టించుకునేవారు. అదే మనం ముగ్గురు హైదరాబాద్కి వెళ్ళిపోయాం అనుకో, అక్కడి నుంచి మీరు ఇద్దరు యూఎస్కి వెళ్ళిపోతే ఎవరికి డౌట్ కూడా రాదు. ఇప్పుడు ఇదే కరెక్ట్ నన్ను. ఏంది నాయనా ఇంకా ఇట్టాగే ఉండవు? అవతల ఉంగరాలట ఆడాల. తొందరగా తయారవు. వచ్చేస్తున్నాను బామ్మ. ఈ పిల్లోడెవరు? నా బెస్ట్ ఫ్రెండ్ బామ్మ. జాగ్రత్త నాయనా, ఫ్రెండ్స్ నమ్మబాకు, ముంచుతారు. అలాగే బామ్మ. నా గురించి రే, రింగ్ ఆట అంటే ఆడమంటున్నారు, ఆడమంటావా? వద్దా? వదిలే అక్కడ. గీతని ఎలాగో నీకు ఇచ్చేస్తున్నాను కదరా, ఒక్క రింగ్ ఆట ఆడుకుని ఇచ్చేస్తాను రా. ప్లీజ్ రా. ఫీల్ అవుతున్నావా? అమ్మో, నువ్వు ఫీల్ అయితే అసలు వద్దు. అరే, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ రా, ఏం అవసరం లేదు. తొక్కలో ఉంది, లైఫ్ లాంగ్ ఫీల్ అవ్వట్లేదా? ఒక్కరోజు ఫీల్ అయితే ఏంటంట? అచ్చిన ఫ్రెండ్. అమ్మో, ఒక్కరోజు ఫీల్ అయినట్టే. వద్దు, పెళ్ళి ఆపేసాం. ఇదాని సేపు ఆపేద్దాం. అల్లుడు, అంతా సిద్ధం, నువ్వు రావాలా? వచ్చేస్తున్నామా, పదండి. హిరణ్యగర్భ గర్భస్థం హేమ బీజం వివావసో అనంత పుణ్య ఫలతం అతశాంతి ప్రేష్యమే. ఇదిగో చూడమ్మా, చూడు నాయన, ఈ ఉంగరాన్ని బిందులు వేస్తున్నాను. ఎవరు తీస్తే వారిదే ఆధిపత్యం. ఆడు తల్లి, తప్పు తల్లి, ఆడు. ఏందమ్మా గీత, చిన్న పిల్ల మాదిరా పంతం. మావయ్య గారు, మీరే వరి అవద్దు. ఆ ఫోన్ నాకు లేవండి. ఇదిగో, ఇక నువ్వు ఏ ఓవర్ యాక్టింగ్ చేసినా మావయ్యకి డౌట్ వచ్చేస్తా. అప్పుడు వచ్చి అడ్డంగా బుక్ అయిపోతాడు. అప్పుడు లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఉండాల్సి వస్తాయి. ఆడు
పంతులు గారు అంతా రెడీ ఆట మొదలెట్టండి. శుభం. కానీ ఒక కండిషన్, నువ్వు నవ్వుతూ ఆడాలి, ఓకేనా? అల్లుడు బో మాయలుడయ్యా, చిన్నమ్మ ముఖాన ఇట్టే నువ్వు తెప్పించినాడు. మరి అంత నవ్వద్దు, అచ్చిగారు చూస్తే ఫీల్ అవుతాడు.